ఇప్పుడు వాడికి ఆ చొక్కా రంగు ఎరుపు ఇష్టం, నాకేంటి ప్రాబ్లం? నీకు ఆ కలర్ ఇష్టం, నాకేంటి ప్రాబ్లం? వాడికి అదేదో పూల చొక్కా ఆడికి నచ్చింది, వాడు వేసుకున్నాడు, నాకేంటి ప్రాబ్లం? అవును. ప్రాబ్లం ఎప్పుడు వద్దంటే ఈ ఎరినాకుడికి ఎర్ర చొక్కా వేసుకుని అందరూ ఎర్ర చొక్కా వేసుకోవాలి అన్నప్పుడు వస్తుంది కదా కదా. నాకు వెంకటేశ్వరం ఇష్టం, ఇంకోటికి యేసుప్రభు ఇష్టం, ఇంకోటికి అల్లా ఇష్టం, మాకేం ప్రాబ్లం లేదు. ఈ మాట ఆమె చెప్పను అలా చెప్పరు. మీరు కూడా మా మతం రండి అని చెప్తారు కదా. ఇప్పుడు ప్రాబ్లం రాధామోహన్ దాస్ వలన వచ్చిందా, ఆ మతాల వలన వచ్చిందా చెప్పు కదా. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే, పీస్ఫుల్గా ఉండాలంటే దాసు చెప్పింది చేయాలి. అర్థమైందా? నేను కాస్త మాస్గా చెప్తానండి, కానీ తగలాలి కదా సార్ జనాలకి సూటిగా తగలాలి. అందుకోసం అంతే. నేను చెప్పింది వయస్సు చెప్పించు. మై ప్రయారిటీ హ్యుమానిటీ, మై ప్రయారిటీ నేషనాలిటీ, మై ప్రయారిటీ మొరాలిటీ, నాట్ రిలీజియాసిటీ. నేను చెప్పించు. ఏ ముస్లింతో అయినా, ఏ క్రిస్టియన్తో అయినా, మసీద్లో చర్చిలో ఈ మాట చెప్పించు. దేశం బాగుపడకపోతే చూద్దాం. బ్రహ్మాండంగా మీరు అన్న మంచి పాయింట్ గుర్తు చేశారు. ఇప్పుడు నిజంగా ఇదే అంశం మీద ఈ ముస్లిం కూడా రియాక్ట్ అయ్యాడు సార్. ఒకసారి చూడండి ఇన్ని. ఇగో సర్వసాధారణంగా హోలీ అనేటువంటి పండుగను మనకంటే ఎక్కువగా ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో చాలా ఎక్కువగా జరుపుకుంటారు. అందులో భాగంగానే ఒక రంగు నీటితో నిండినటువంటి ఒక బెలూన్ కింద నడుస్తూ వెళ్తున్నటువంటి ఒక ముస్లిం మహిళ మీద పడితే దాన్ని పెద్ద రచ్చగా చేసి అందుకు కారణమైనటువంటి ఆ హిందూ ఫ్యామిలీలో ఉన్నటువంటి 26 సంవత్సరాలు తరుణ్ కుమార్ అనేటువంటి ఒక యువకుణ్ణి కొట్టి చంపారు. మొట్టమొదటి విషయం ఏంటంటే, మీరు ఆ రంగు నీళ్లు పడితేనే ఆ చిన్న ఇష్యూని తీసుకొని రాడ్లతో కర్రలతో కొట్టడానికి వెళ్ళిపోయి అతడు చచ్చిపోయేదాకా కొడతారా? మీకు బాధ కలిగించారు అనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయాలా, చెప్పాలా? మీరు పర్సనల్ గా తీసేసుకొని కొట్టాడు ఏంటండి? అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒక వ్యక్తి వచ్చి అడుగుతారు, ఓ దైవ ప్రవక్త, బలవంతుడు ఎవరని. ప్రవక్త వారు ఏం చెప్తారు? ప్రత్యర్థిని ఎత్తి పడేసి చిత్తు చేసేవాడు కాదు, తన కోపాన్ని దిగమింగుకునేవాడే నిజమైన బలవంతుడు అంటారు. అప్పటికే వాళ్ళు వెళ్ళి అడిగారంటండి, ఇది కూడా నేను ఆర్టికల్స్ లో చదివాను. నేను మా వల్ల తప్పు జరిగింది, క్షమించండి, సారీ అని చెప్పంటే వీళ్ళు పెద్ద ఏదో గొప్ప పుణ్యకార్యం చేసేస్తున్నానని ఫీల్ అయిపోయారు. ఏంటో ఆ కుర్రోడిని చచ్చిపోయేంత దాకా కొడితే హాస్పిటల్కి వెళ్తూ చనిపోయాడంట. ఇది ఎంత దరిద్రం! ఈ దరిద్రానికి కారణం చెప్పాలి. ఇలాంటి అరాచకాలు, ఇలాంటి దరిద్రాలు మన దేశంలో ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. కారణం ఎవరో చెప్పాలి. ఏ మతంలో జరిగినా, ఏ కులంలో జరిగినా ఇది తప్పే. నిన్న కాక మొన్నేమో 2 నెలల పసికందుని చంపేయడం జరిగింది. బీహార్ లోనేమో రోషన్ ఖాతూన్ అనేటువంటి ఇలాంటి వాళ్ళు ఎక్కడో 1 కోటి మందిలో ఒకరు ఉంటే ఉపకారం ఏముంది? ఫత్వా జారీ చేస్తారే, ప్రయత్నం కూడా ఏంటంటే మార్పు రావాలని ఫత్వా జారీ చేస్తారే, ఫత్వా ఆ ఫత్వా జారీ చేయాలి. ఎవరి మీద? అతన్ని ఎవరు చంపారో వాళ్ళందరినీ షరియా చట్టం ప్రకారం శిక్షించాలి. ఎవరు చెప్పాలి? వాళ్ళు కదా కదా. దేవాలయాల మీద లేకపోతే ఊరేగింపుల మీద రాళ్ళేసే దరిద్రులు ముస్లిమ్స్ కాదు అని ఎవరు చెప్పాలి? వాళ్ళు చెప్పాలి. అంతే. మీకు అర్థమైందా? ఊరేగింపుల మీద, దేవాలయాల మీద రాళ్ళు వేసేవాళ్ళు వాడు ముస్లిం కాదు, వాడు నరకానికి వెళ్తాడు అని ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పాలి. కట్టమైసమ్మ గుడి ముందు ఎరిగినోడు, ముత్యాలమ్మ గుడి అమ్మవారిని గుండె మీద తన్ని ఆ విగ్రహాన్ని పాడు చేసినోడు, దేవాలయాల్ని పాడు చేసిన వాళ్ళు, ఈ దేవాలయాల్ని ఆక్రమించిన వాళ్ళు, ఈ దరిద్రులు ఎవరు? ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు కాదు అని డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలి? వాళ్ళు ఇవ్వాలి కదా. మనం ఏం చేస్తాం కదా. కాబట్టి అలా ఆక్రమించిన వాళ్ళని హీరోలు అనుకునే దరిద్రులు ఈ దేశంలో దండిగా ఉన్నారు. దానికి రుజువు ఏంటి? అబ్దుల్ కలాం చచ్చిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు? యాకూబ్ మెమన్ చచ్చిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు? బోత్ ఆర్ నాట్ సేమ్. కాబట్టి అబ్దుల్ కలాం లాంటి ముస్లిమ్స్ ఉంటే మనం సాల్యూట్ చేస్తాం, అనుమానం ఏం లేదు. మనకు కావాలి, వాళ్ళు ఎక్కడో లేరుగా, ఎక్కడో దానివల్ల ఉపకారం ఏం లేదుగా. కాబట్టి ఈ ప్రపంచం రక్షించబడాలంటే ఇప్పుడు ఇతను కూడా ఈ మధ్య మతం మారినట్టున్నాడు. కాబట్టి మన పూర్వీకులు
చాలా గొప్ప వాళ్ళు, ఋషులు పుట్టిన భూమిలో పుట్టాము. ఆ, కాబట్టి అసలు ఆ ఇరాక్లోనే వాళ్ళు మేము జొరాస్ట్రియన్స్, మా మూలాలంతా హిందుత్వమే అని వాళ్ళు చెప్తుంటే చెప్తుంటే, అసలు మనకెందుకు ఇవన్నీ? అవును. ఇంకోటి ఏంటంటే, ఈ దేశం నుంచి కోట్ల మందిని చంపి ఓ పాకిస్తాన్, బంగ్లాదేశ్ పుట్టించారు. కానీ వాళ్ళు కూడా పుట్టింది హిందువులకే కదా. నేను పాట పాడాను, చాలా వైరల్ అయింది. అందులో చెప్పాం మనం, మతం పేరుతో ఒకడు మత్తు భూమిని చీల్చే, మారని హోమం చేసే, మాయని గాయం చేసే, కారెను కన్నీటి ధారలు, పారెను రక్తపు టేరులు, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న. కాబట్టి ఈ దేశం బాగుండాలి, ఈ ప్రపంచం బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. సో